ఎంత కష్టమైనా సరే చేయాల్సిందే. సత్యం అందరికీ అందించాల్సిందే. సత్యం ఎవరికి తెలీదు. చాలా కొద్ది మందికి తెలుసు. సత్యం గురించి అందరూ చెప్పలేరు. కొద్దిమందే చెప్పగలరు. చెప్పగలిగినోళ్ళు కూడా చెప్పకపోతే. ఇప్పుడు మా మేడమేనా అంతే. తిరగలేదు. అయినా సరే వెళ్తానంటది. అలాగే కష్టపడి వెళ్తాది. ఎవరు ఉంటారండి ఎంతకాలం ఉంటారు? ఎళ్ళే లోపల ఏం చేసావు అది కావాలి. నువ్వు ఎంతకాలం హాయిగా ఉన్నావు అది కాదు. అందుకే అంటారు కలకాలం కాకిలా ఉండే కంటే ఒక్కరోజు హంసలా జీవించమంటారు. ఏమీ ఉపయోగం లేని జీవితం 100 సంవత్సరాలు జీవించినా దండిగి చాలదండి. శంకరాచార్య వారు 30 సంవత్సరాలు జీవించారు. 32 ఏళ్ళు. వివేకానంద 100 ఏళ్ళు బతికాడా, 150 ఏళ్ళు బతికాడు, 40 ఏళ్ళు బతికాడు. అది జీవితం అంటే. అదే నా ఉద్దేశం కూడా. ఏమో కన్నాళ్ళు ఉంటామో ఎప్పుడు చెప్తున్నారు కదా, ఎప్పుడు సర్దుకొని రెడీగా ఉండని. వచ్చింది అవకాశం చెయ్యి. నాకు ఒంట్లో బాగోలేదని కొన్నాళ్ళు, ఆ ఫంక్షన్ వచ్చిందని కొన్నాళ్ళు, ఈ పని వచ్చిందని కొన్నాళ్ళు, ఆ ఖాళీ లేదని కొన్నాళ్ళు, ఏంటి ఇలా గడిపెత్తే దేనికి అసలు జీవితం? దానికోసం నువ్వు వచ్చింది. దేనికి వెనకాడకు. చెయ్యి. నువ్వు చేయవలసిన పని చెయ్యి. నువ్వు గొప్పవాడవుతావు, ధన్యుడవుతావు. అంత కష్టపడ్డాం కాబట్టి ఈ స్థాయికి ఎదిగాం, ఇంత జ్ఞానం సంపాదించాం. లేకపోతే ఈ స్థాయిలో ఎందుకుంటాం? నాకు పత్రి గారి ఆదర్శం అండి. ఇంతలా నేను ఇన్ని జరుగుతున్నా, ఇంత బాధపడుతున్నా, ఒంట్లో బాగోపోయినా ఇలా తిరగడానికి కారణం పత్రి గారు. కారణం ఏంటంటే ఒకసారి మచిలీపట్నంలో పత్రి గారి క్లాస్ ఒకటి జరిగింది. దానికి వెళ్ళాం. వెళ్తే అక్కడ మా అమ్మాయి గారి ఇంట్లోనే పత్రి గారు అది రావడం జరిగింది. ఏదో సరదాగా మాట్లాడుతూ ఉంటే కొంచెం సార్ చిరాగ్గా ఉన్నారు. కొంచెం అర్థం కాలేదు ఏంటి చిరాగ్గా ఉన్నారు ఇదే దాన్ని. కొంచెం తిట్టడం కూడా తిట్టారు అక్కడ. అప్పుడు ఏదో చెప్పి లవంగ నూనె తెప్పించుకున్నారు. అది కూడా ఏదో ఇక్కడ పెట్టుకున్నారు. యాక్చువల్గా ఆయనకి ఏంటంటే పంటి నొప్పి వచ్చింది. విపరీతమైన నొప్పి వచ్చింది ఆయనకి. భరించలేని నొప్పి. అసలు నాకు నొప్పి అనే మాట అనరు. అంత నొప్పి భరిస్తూ మామూలుగా మాట్లాడుతున్నారు అందరితో. అసలు నొప్పి ఉందన్న సంగతి ఎవరికి ఆయన ఎక్స్ప్రెస్ చేయట్లేదు. నాన్న క్లాస్కి అన్నారు. క్లాస్లో ఉన్నారు 400-500 మంది, ఇంకా ఎంతో మంది ఉన్నారు. అక్కడ కూడా మాట్లాడుతున్నారు కానీ ఇది భరించలేకపోతున్నారు. ఆయన తట్టుకోలేకపోతున్నారు. తలంతా వేడెక్కిపోయింది ఆ నొప్పికి. ఒక ఆయన చెప్పే సందేశాల్లో చిరిపోయింది అనమాట. వాటర్ బాటిల్ ఉంటే ధ్యానంలో మనకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, ఆ ఎనర్జీ ఇలా ప్రవహిస్తుంది మనకి అంటూ ఆ బాటిల్లో నీరు అలా నెత్తి మీద పోసుకున్నారు. నిజంగా ఇలా ప్రవహిస్తుందని చెప్పచ్చు. ఈ నీరు అలా పోసుకోవాల్సిన పనేమి లేదు. ఎందుకు పోసుకున్నారు అంటే తల అంతా వేడెక్కిపోయి ఇలా ఉంది. ఉత్తిని నీళ్ళ క్లాస్లో ఆ నెత్తి మీద నీళ్లు పోసుకుంటే అందరూ ఏమనుకుంటారు చెప్పండి? ఈయనేంటి ఇలా పిచ్చిగా నెత్తి మీద నీళ్ళు వేసుకుంటున్నారు అనుకుంటారు. అందుకని దానికి అలా ఎగ్జాంపుల్ చెప్పి అలా నెత్తి మీద నీళ్ళు పోసుకున్నారు మొత్తం అంతా కూడా. ఆ రకంగా ఆయన ఇంత బాధ ఉన్నా క్యాన్సిల్ చేసి హాయిగా ఉండి ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా అక్కడ హైదరాబాద్లోనే ఉండి. ఎందుకు అక్కడికి రావడం, ఇంత అనుభవిస్తూ ఆయన చెప్పడం. ఏ పని చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడో పని చేస్తారా, ఈ బాధ అంటూ ఆ బాధ అంటూ పడుకుని రెస్ట్ తీసుకోవడానికి ఆయన రాలా. ఆయన పని చేయాల్సిందే. అది చూసి అప్పటి నుంచి నేను కూడా ఇంకా చిన్న చిన్న వాటికి ఇటువంటి వాటికి ఇంకా మరీ మనం కదలలేని స్థితి ఇంకా ఇదవుతే వేరే తప్ప అటువంటి పరిస్థితి అసమానం ఏమి రావు. కానీ వచ్చినా కూడా లెక్క చేయండి. మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా ఆత్మ అన్నది మర్చిపోకండి. ఆత్మ ఎదుగుదల కోసం ప్రయత్నించండి. జ్ఞానాన్ని సంపాదించండి. బుద్ధి వికసింపచేసుకోండి. ఈ మార్గంలో ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురైనా కూడా లెక్క చేయకండి, పక్కన పెట్టండి. మేడం పదే పదే చెప్తూ ఉంటారు, ప్రాపంచికమైన విషయాలకి ప్రాముఖ్యం తగ్గించండి, ఈ ఆత్మైన మీకోసం ప్రాముఖ్యం పెంచుకోండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఇవన్నీ మీరు అర్థం చేసుకుని ఎదగడానికి ప్రయత్నించండి. ఇంకా అంతకన్నా చెప్పేది ఏమి లేదు. అద్భుతమైన మార్గంలోకి వచ్చాం. అద్భుతమైన గురువు దొరికాడు.